వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. భయభ్రాంతులతో బిక్కుబిక్కుమనుకుంటూ మూసాపేట ప్రభుత్వ హాస్టల్లో బాలురులు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ ప్రహరీ గోడ దగ్గర ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు బాబు ఇటురా నీకు చాక్లెట్ ఇస్తాను అనే మాట చెవిలో పడిన బాలురులు ఒక్కసారి భయభ్రాంతులతో గుండెలు అరచేతులు పట్టుకొని బిక్కుబిక్కుమనుకుంటూ ఏడ్చుకుంటూ హాస్టల్లోకి పరిగెత్తారు. తక్షణమే గేట్లు తాళాలు వేసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న మూసాపేట ఎస్ఐ సుజాత గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేసి హాస్టల్ బాలురకు మనోధైర్యాన్నిచ్చారు. ఇటువంటి సంఘటన మరో విధంగా జరగకుండా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో పిల్లలు ఊపిరి పీల్చుకున్నారు. మూసాపేట ఎస్ఐ సుజాత మాట్లాడుతూ పిల్లలను ఎత్తుకు వెళ్లే వాళ్ళు వస్తున్నారు అనే సమాచారాన్ని నమ్మవద్దు. మీకు ఏ సమస్య వచ్చినా 100కు డయల్ చేయండి, లేక నా నెంబర్ 8712659352కి డయల్ చేయండి అని అన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నా పేరు శివకుమార్. నేను మామనాడు జిల్లాలో మూసాపేట మండలంలో మూసాపేట గ్రామంలో హాస్టల్లో చదువుతున్నాను. నైట్ 9:40కి బయటికి టాయిలెట్లోకి పోయినాం ముగ్గురము. అయితే నేను గ్రౌండ్లో నిలబడ్డా. ఒక బాబు గోడ కట్టుక టాయిలెట్ చేస్తుంటే ఆ గోడ కాంచి 4 వ్యక్తులు ఏ బాబు కేరా అని చేతులు పెట్టి ఊపారు. మాకు భయమై మేము లోపలికి పోయి డోర్లు అన్నీ మూసుకున్న తర్వాత గంట సేపు ఏడ్చుకుంటూ కూర్చున్నాం అట్లే డోర్ మూసుకొని. ఇంకా మధుసాకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ పోలీసు వదులుకొని వచ్చిండు. వచ్చి ఇంకా నైట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పక్కన ఒక అన్న వచ్చి ఉండిపోయిన తర్వాత 11:30, 12 గంటలకు వర్కర్స్ ఇద్దరు మళ్ళీ వచ్చారు మామనార్కి వెళ్ళి. ఇంకొచ్చి వాళ్ళు మాతో ఉన్నారు. నా పేరు లక్ష్మీకాంత్. నేను మూసాపేటలో చదువుతున్నా. నైట్ మేము ముగ్గురం టాయిలెట్కి పోతే ఒక ఆయన 4 వ్యక్తులు గోడ కాడ ఉండి ఏ బాబు ఇక రాని పిలిచారు. అప్పుడు మేము ఇంకా భయపడుకొని హాస్టల్లో కూర్చున్నాం. ఇంకా అప్పటి నుంచి మాకు భయం అయ్యి ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఏడ్చుకున్నప్పటి నుంచి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఇంకా కొంచెంసేపు ఉండి పోయారు. ఆ తర్వాత ఇంకా వర్కర్లు వచ్చారు. ఇంకా అప్పటి నుంచి మేము భయపడుకున్నాం ఉన్నాం. ఆయన వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఇంకా ఏడ్చుకొని అనుకున్నాం. నా పేరు తరుణ్. నేను మూసాపేట హాస్టల్లో చదువుతున్నాను. ఇది మేము టాయిలెట్కి పోయినప్పుడు 4 ఎవరు వచ్చి పిలిచారు. మేము బెదిరుకొని రూమ్లోకి పోయినాం. రూమ్ వేసి చిలికేసుకొని రూమ్లో అవ్వుకున్నాం. కొద్దిసేపు అయినాక పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు. రాత్రి 11:30 ప్రాంతంలో మూసాపేట హాస్టల్లో పిల్లలను ఎత్తుకొని వెళ్ళడానికి కానీ లేకుంటే వాళ్ళను పట్టుకొని పోవడానికి అనేటువంటి అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు హాస్టల్ బయట గోడ ప్రాంతంలో వచ్చి పిల్లలను పిలిచినట్టుగా పిల్లలు చెప్పడం జరిగింది. శివకుమార్ కానీ తరుణ్ కానీ అటువంటి 9th క్లాస్ పిల్లలు. ఆ పిల్లలు చెప్పినటువంటి సందర్భంలో నైట్ జరిగినటువంటి విషయంలో అక్కడ పిల్లలు భయపడి పక్కన ఉన్నటువంటి మధుసారికి కానీ లేకుంటే ఇంకా ఇతర వ్యక్తులకు కానీ ఆనంద్ అనేటువంటి వ్యక్తులకు కానీ పిలుచుకొని అక్కడ సంరక్షణ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇద్దరు నైట్ వాచ్మెన్లు లేకపోవడం కూడా చాలా విషాదకరము. అయితే అటువంటి వాళ్ళ మీద మేము ఎంక్వైరీ చేసి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్. నాకు మార్నింగే ఇప్పుడు సమాచారం వచ్చింది. తెలిసిన వెంటనే నేను ఇమ్మీడియట్గా హాస్టల్కి రావడం జరిగింది. హాస్టల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ను, తర్వాత వర్కర్లను, పిల్లలని అందరినీ గ్రామస్తుల సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. పిల్లలు రాత్రికి భయాందోళనకు గురైనటువంటి విషయం వాస్తవము. ఇటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాలు గత వారం రోజుల దగ్గర ఉన్నాయి కదా, నిఘా కారణంలో నిర్లక్ష్యం మీద ఎవరిని వహిస్తున్నారు నిర్లక్ష్యం? దాదాపుగా
ఏ డిపార్ట్మెంట్లో మా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. అయినప్పటికీ కూడా నేను ఇంట్రెస్టెడ్గా ఈసారి సీసీ కెమెరాలను డిపిసి ద్వారా సెలెక్షన్ చేయించి అన్ని హాస్టళ్లకు దాదాపుగా చేశాము. ఇప్పుడు కూడా ఈ హాస్టల్ కూడా కనెక్షన్ ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ప్రాబ్లం కానీ దాని కొరకు చేయలేకపోయారని తెలిసింది. 100% అది చేపిస్తాము. ఎందుకు చేయలేదో కూడా తెలుసుకొని ఇమ్మీడియట్గా చేపించే ప్రయత్నం చేస్తాం. మాది నందిపేట. మా పిల్లలని ఈ ఊళ్ళో వేసినాం, ముసపేట స్కూల్లో వేసినాం. మాకు చేసుకుంటేనే వెళ్తుంది. ఇట్లా పిల్లల కోసము రోజు ఇట్లా వస్తే మేము కూలి మానుకొని పిల్లలను తోలుకొచ్చుడు అయితే మా బతుకుదేరు ఎట్లా? మాకు చేస్తేనే వెళ్తుంది. ఇప్పుడు కూలి మానుకొని వారం నుంచి పిల్లలను తోలుకొస్తున్నాం స్కూల్కి వెళ్ళి. ఈ దొంగల భయం కోసం మొన్న మా ఇంటికి వచ్చి పిల్లగాన్ని పోనీ అని అడిగిండ్రంట. స్కూల్కి వెళ్ళి వచ్చిన మధ్యాహ్నం 4 గంటలకు స్కూల్ ఇచ్చిండ్రు. ఇంటికి వచ్చిండు. అయితే మేము కూలి వెళ్ళినాం. కూలి వెళ్తే ఇంటికి వచ్చి పోనీ బాబా అని 2 ఆడోళ్ళు వచ్చిండ్రంట. మా ఫోన్ లేదేం లేదని నా కొడుకు కడప అవతల నిలబడి మాట్లాడిండంట. అంటే కొంచెం ఈరా నేను మాట్లాడిస్తా అంటే ఇయ్యలేడంట. కడప కాడనే ఉన్నాడంట. అయితే ఎందుకు ఇవ్వరా అని అట్లనే కూర్చున్నారంట. ఇంకా మావాడు బెదిరుకుంటే పక్కలో ఒక ఆయన మేదరాయం వచ్చింది. వచ్చి ఆమె ఏమని అన్నది, ఇగో వీళ్ళు పోతలేరు నన్ను బెదిరిస్తున్నారు పోనీ అని అంటే ఆమె వచ్చి బెదిరియంగానే అప్పుడు లేచిపోతుండ్రంట 2 ఆడోళ్ళు. ఇంకా అప్పటి నుంచి బెదిరుకొని నేను కూలి కూడా పోతలేను చూడు. వారమా తోలుకొస్తున్నా మాకు చేస్తేనే వెళ్తుంది, చెయ్యంది వెళ్ళదు. ఇంట్లో కూలి చేసుకొని బతికేటోళ్ళము. పిల్లలను తోలుకొస్తే మేము ఎట్లా? లేని పరిస్థితి అయినందుకే గవర్నమెంట్కి వేసినాం మేము. ఇప్పుడు వాళ్ళని తోలుకపోతే మాకు ఇంటి దగ్గర ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ప్రభుత్వం దీనివల్ల చర్య తీసుకోవాలి కదా, పట్టించుకోవాలి కదా. ఇట్లా అందరం తల్లులం ఇంటికాడ ఉండి పిల్లలను తోలుకపోతే ఇప్పుడు ఈ హాస్టల్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడెక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు పోతారు. ఇప్పుడు వాళ్ళకు జిమ్మదారు ఎవరు భరోసా తెలియదు ఆ పిల్లలకు. అగో నా బిడ్డ చాక్లెట్ ఇస్తే పోతుంది, చాక్లెట్ ఇస్తా అంటే పోతుంది. ఆ పిల్లకి తెలియదు. 7 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల కోసం ఇప్పుడు నేను 400 కూలి ఇడిచిపెట్టుకొని పోతున్నా. ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని గురించి బాగా పట్టించుకోవాలి ప్రభుత్వం. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నేను మూసపేట ఎస్ఐ కే సుజాత అండి. మనకు రాత్రి 11:30 గంటలకి ఒక డైల్ 100 వచ్చింది. మూసపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఎవరో వచ్చారు, కిడ్నాపర్లు వచ్చారు అని చెప్పేసి పిల్లలు భయపడుతున్నారని మనకు 100 డైల్ రావడం వల్ల వెంబడే మేము పరిశీలన స్థలానికి వెళ్ళినామండి. వెళ్తే మనం అక్కడ ప్రాథమికంగా వెరిఫై చేసాము. చుట్టుపక్కల మొత్తం మనం వెరిఫై చేస్తే ఎవరు లేరు. మనం తర్వాత మొత్తం సెర్చ్ చేసి చూడడం వల్ల ఏం తెలిసిందంటే లోకల్లో తిరిగే అబ్బాయిలే కొంచెం సౌండ్స్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ సౌండ్స్ని అక్కడ ఉన్న హాస్టల్ బాలులంతా టెన్షన్ పడ్డారని తెలిసింది. సో మూసపేట గ్రామ ప్రజలకు మేము తెలియజేయడం ఏందనగా, మీకు ఏదైనా ఇన్ కేసు మీ విలేజ్లో కానీ మీ ఇంటి దగ్గరికి ఎవరైనా మీకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినచో కంపల్సరీగా డైల్ 100 నెంబర్కి కాల్ చేయండి. లేనిచో మీరు దగ్గరలోనే మూసపేట పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి మూసపేట పోలీస్ స్టేషన్కైనా రావచ్చు. లేదా నా నెంబరు 898712659352 నెంబర్కి కాల్ చేసినా మేము వెంబడే అక్కడ ఉంటాం. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. సో మేము అన్నీ చూసుకుంటాం. మాకు ఒక ఫోన్ చేస్తే మేము వచ్చేస్తాం. థ్యాంక్ యూ.